This is Dr. Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. So, ఈ వీడియోలో మనం యాక్నీని ఎలా ట్రీట్ చేసుకోవాలి అన్నది చూద్దాం. సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే లోకల్ అప్లికేషన్. ఫస్ట్ మనం రెటినాయిడ్స్ అనేవి ఇచ్చుకోవాలి. సో ఈ రెటినాయిడ్స్ అనేవి ఏంటి? దీస్ ఆర్ వైటమిన్ ఏ డిరైవేటివ్స్ అన్నమాట. సో ఇది జనరల్ గా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆయింట్మెంట్ అనేది మీ డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అది తీసి ఎక్కడైతే మనకి యాక్నీ ఉన్నదో అక్కడ మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి. సో నైట్ టైం అనేది అప్లై చేసుకోవాలి. దీంతో పాటు ఇంకా ఒకవేళ కొంచెం ఎక్కువ పస్ట్యూల్స్ ఉన్నాయి, ఎక్కువ ఆయిలీ స్కిన్ అనేది ఎక్కువగా ఉంది అంటే బెంజాయిల్ పెరాక్సైడ్ అనేది ఉంటుంది. ఈ బెంజాయిల్ పెరాక్సైడ్ ఎక్కడైతే మనకి యాక్నీ ఉందో దాని మీద అప్లై చేసుకోవాలి. సో ఈ బెంజాయిల్ పెరాక్సైడ్ అనేది ఇది ఏం చేస్తుందంటే ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో దాంతో పాటు ఇప్పుడు మనం గ్రేడ్ 3, గ్రేడ్ 4 యాక్నీలో ఏంటంటే సిస్టిక్ యాక్నీ అని అనుకున్నాం. అంటే లార్జ్ పస్ట్యూల్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళల్లో ఏంటంటే మనం టాపికల్ యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. బికాస్ అక్కడ ఇన్ఫెక్షన్ అనేది కూడా ఉండడం వల్ల పెద్ద సిస్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి టాపికల్ యాంటీబయాటిక్స్ యాజ్ వెల్ as ఓరల్ గా కూడా యాంటీబయాటిక్స్ అనేవి యూజ్ చేయాలి. సో టాపికల్ యాంటీబయాటిక్స్ లైక్ క్లిండామైసిన్ ఇవన్నీ యూజ్ చేయాల్సి వస్తుంది. అవి డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు మీ డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ది యాక్నీ. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీకు డాండ్రఫ్ వల్ల ఆ యాక్నీ వస్తున్నట్లయితే మీకు డాండ్రఫ్ కి ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవాలి. సో లైక్ కీటోకోనజోల్ షాంపూ అనేది యూజ్ చేసుకొని ఫ్రీక్వెంట్ గా హెడ్ వాష్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ ఈ టాపికల్ అవి యూజ్ చేస్తూ ఆ తర్వాత ద నెక్స్ట్ బెస్ట్ ట్రీట్మెంట్, ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ ఈ యాక్నీ వల్ల స్కార్స్ ఫామ్ అయ్యాయో, డీప్ స్కార్స్ ఫామ్ అయ్యాయో, సో దానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే పీల్స్ అండ్ ఇంకొకటి లేజర్ ట్రీట్మెంట్. సో పీల్స్ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కోసం నేను నెక్స్ట్ నా అప్కమింగ్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.